ఇప్పుడు మనం భుజిస్తున్న మనం ఈరోజు ఆ ప్రభురాత్రి భోజనం తీసుకునే మనము దేనిగా భావించి తీసుకుంటున్నాం? మనము ఆయన శరీరం అనే రొట్టెగా భావించి, ద్రాక్ష రసము దేనిగా భావించి మనం తీసుకుంటున్నాము? ఆయన రక్తముగా భావించి. కాబట్టి ఆయన శరీరము తిని ఆయన రొట్టె తింటే మనం ఏమవుతాము? అంత్యదినమున లేపబడతాము. అంత్యదినమున లేపబడతాము. మనలో ఉన్న రోగాలు వెళ్ళిపోతాయి, మనకు స్వస్థత కలుగుతుంది. ఇవన్నీ ఈ 1 కొరింథీ 11వ అధ్యాయంలోనే అపొస్తలుడైన పౌలు గారు ఆ ప్రభురాత్రి భోజనమును మీరందరూ కూడి వస్తున్నారు పరిశుద్ధులారా, మీరు జాగ్రత్త సుమండి. ఓ గొప్పవారులారా మీరు జాగ్రత్త, మీ గొప్పవారులారా మీకు ఇళ్ళల్లో మీకు భోజనాలు ఉన్నాయి, కానీ ఈ యొక్క పండుగలో బీదవారికి ముందు అవకాశం ఇవ్వండి. బీదవారు ఆశతో వస్తుంటారు ఈ పండుగకు, వారికి ముందు అవకాశం ఇవ్వండి, వారి మంచి భోజనాలు పెట్టండి, ధనికులారా మీరు ఇళ్ళల్లో తినొచ్చు అని చెబుతూ, సో మీరు యోగ్యముగా చేయి వేయండి. ఆ యొక్క ఆశీర్వచన పాత్రలో ఆ పాత్రనే ఆశీర్వచన పాత్ర. ఎలా వేయాలి? అయోగ్యంగా చేయి వేయకూడదని.